ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కన్యా రాశి వారందరికీ నమస్కారం అండి. కన్యా రాశి వారికి రేపు బుధవారం ఆగస్టు 5వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని పూర్తి చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కన్యా రాశి వారికి జన్మ జాతకంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు రేపు బుధవారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు ఏ విధంగా బుధవారం రోజు కలిసి రాబోతుంది అనే విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటి అనే వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశిచక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ 2026 సంవత్సరం ఆగస్టు 5వ తారీఖున బుధవారం రోజున కన్యా రాశి వారికి పూర్తి జాతక ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కన్యా రాశి వారికి ఆదాయ మార్గాలు బాగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనులు డబ్బులతో ముడిపడే విధంగా ప్రతి వ్యవహారం కూడా నడుస్తుంది. ఇక రేపటి రోజున కన్యా రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు కొంత కలవరపెడతాయి. అలాగే ఈరోజు కొన్ని పనుల్లో మీకు కొంత ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. అయినా కూడా మీ పనులను ఎట్టకేలకు పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా కన్యా రాశికి చెందిన ఉద్యోగులకు రేపు మీ కార్యాలయంలో మీ సహోదరులతో కొన్ని విభేదాలు ఏర్పడతాయి. కాబట్టి కన్యా రాశి వారు రేపు మీ తోటి ఉద్యోగులతో ఆచితూచి వ్యవహరించండి. ఒకరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మీ పనులు చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఇక కన్యా రాశికి చెందిన వ్యాపారస్తులకు రేపు వ్యాపారాలు అద్భుతంగా సాగినప్పటికీ కూడా మీకు ఖర్చులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో వెనక ముందు ఆలోచించి ఖర్చును నియంత్రించుకోవాలి. ఇక వ్యాపారస్తులకు రేపు వ్యాపారంలో కొందరు నమ్మక ద్రోహం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది. ఇక రేపు కన్యా రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే మీ ఫ్యామిలీ అంతా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు రాబోతున్నాయి. ఈ విషయంలో తగు జాగ్రత్తలు కూడా పాటించండి. ఇక కన్యకు చెందినటువంటి స్త్రీ పురుషులకు ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. చిన్న చిన్న సీజనల్ జబ్బులు, జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి మినహాయించి ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధించవు, వేధించవు. ఇక కన్యా రాశి వారికి ఉండేటువంటి సమస్యలు తొలగిపోవడానికి అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపు కన్యా రాశి వారు నవక స్తోత్రాలు పఠించడం మంచిది. అలాగే మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణలు చేసి నుదిటిన స్వామివారి సింధూరాన్ని నుదిటిన ధరిస్తే కనుక మీకు అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.